హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్వీడన్ లో శ్రీమాన్ కబూర్లు. ముందుగా మీ అందరికి హ్యాపీ ఉమెన్స్ డే. ఉమెన్స్ డే అని చెప్పి శ్రీకాంత్ ఈరోజు నాకు గిఫ్ట్ ఇప్పిస్తా అన్నాడు. ఆ గిఫ్ట్ కోసం షాపింగ్కి వెళ్తున్నాము. చూద్దాం ఏం గిఫ్ట్ ఇప్పిస్తాడో. మీరు కూడా రండి నాతో పాటు. బాబు సమ్మర్ వచ్చిందా? ఈ ఎండను చూసి సమ్మర్ టెంపరేచర్ వచ్చేస్తుంది. 14 degrees ఉండే నిజంగానే సమ్మర్ వచ్చేసింది అని అనుకున్నాము. కానీ నెక్స్ట్ వీక్ చూస్తే -7, -9, -6 టెంపరేచర్ ఉండే. అస్సలు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఇక్కడ మంచి ఎండగా ఉందని జనాలందరూ బయటే స్ట్రీట్స్ పైన ఉన్నారు. మంచి చిల్ అవుతున్నారు అందరూ. భలే అనిపించింది ఇలా అందరినీ చూస్తే నాకు. ఈ షాప్ లోకి వెళ్దాం. ఈ షాప్ పేరు అహ్లెన్స్ 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 అవుట్లెట్. అహ్లెన్సేనా ఏంటి? అహ్లెన్స్ కాదు, ఓహలెన్స్. ఓహలెన్స్. యా. ఏంటో అయ్యా ఈ స్వీడిష్ పేర్లు మనకి రావు. సరే, పేరుతో మనకి ఎందుకు, రండి లోపలికి. నిజంగానే అండి, ఈ షాప్ ముందు రోజుకి ఒక్కసారైనా తిరుగుతూనే ఉంటాను. కానీ ఈ పేరు మాత్రం నాకు అస్సలు రాదు. చాలాసార్లు ప్రొనౌన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను, కానీ అస్సలు రాదు నాకు ఎందుకో. ఇప్పుడు చెప్పగానే మళ్ళీ నెక్స్ట్ టైం మర్చిపోతాను. ఇప్పుడు కూడా గుర్తుకు లేదు, మర్చిపోయాను. కొన్ని వర్డ్స్ అలా అలవాటు అయిపోతాయి కదా, చాలామందికి హ్యాబిట్ ఉండిద్ది. నాకు కూడా కొన్ని వర్డ్స్ అలాగే ఉంటుంది. ఇప్పుడు చెప్పింది నెక్స్ట్ టైం స్పెల్ చేయడానికి రాదు నాకు. అందులో ఇదొకటి. ఇక్కడ కొన్ని హుడీస్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ ఆఫర్లో పెట్టుండే, అవి చూస్తున్నాము. అండ్ నాకు అయితే ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. కానీ ఇక్కడ ఉన్నవి ప్లాస్టిక్ ప్లాంట్స్. నేను శ్రీకాంత్కి ఎప్పుడు చెప్తూ ఉంటాను, నువ్వు నాకు ఎప్పుడైనా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటే నాకు న్యాచురల్ ప్లాంట్ ఒకటి ఇవ్వు చాలు అని చెప్తూ ఉంటాను. అందుకే ఎక్కడైనా ఏదైనా స్టోర్లో ప్లాంట్స్ కనిపించాయి అంటే ఫస్ట్ అక్కడికే వెళ్ళి చూస్తూ ఉంటాను. అంత ఇష్టం నాకు. ఎలా ఉంది? హ్యాండ్ బ్యాగ్స్ చూస్తున్నా, ఆఫర్లో పెట్టారు 50% ఆఫర్. కానీ లాస్ట్ టైం నేను చూసిన బ్యాగ్ లేదు. స్లింగ్ బ్యాగ్స్ పెద్ద పెద్దగా ఉన్నాయి. బాగుంది కానీ ప్రైస్ ఎక్కువ ఉన్నది, చాలా తక్కువ ఉన్నది, ఎక్కువ కాదు. టిక్టాక్ లో మెంబర్ కి ఆఫర్. యాక్చువల్లీ ఇక్కడ ఒక ఆఫర్ పెట్టారు, టిక్టాక్స్లో చేసే వాళ్ళకి ఆఫర్ ఉంది అని. కానీ మనం టిక్టాకర్స్ కాదు కదా. నేనైతే హ్యాండ్ బ్యాగ్స్ చూస్తున్నాను. హ్యాండ్ బ్యాగ్స్ పెద్దగా ఎక్కువగా కలెక్షన్ ఏం లేవు, నాకు అంత పెద్దగా నచ్చలేదు. నచ్చినవి 1-2 కూడా చాలా కాస్ట్ అనిపించింది. ఏమీ ఆఫర్స్ కూడా లేవు, సో తీసుకొని కూడా వేస్ట్ అనిపించింది. అలాగే చూస్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడ షాపింగ్ చేయాలి అంటే డిసెంబర్ ఇస్ ద బెస్ట్. మంచి ఆఫర్స్ ఉంటాయి. సో ఏమైనా తీసుకోవాలి అంటే అప్పుడు తీసుకుంటే మంచిది. ఇంకా ఇప్పుడైతే అన్నీ నార్మల్గానే ఉంటాయి. ఆఫర్ అని పెడతారు కానీ ప్రైస్ ఎక్కువ చేసేసి ఆఫర్ అని పెడతారు. సో వేస్ట్ అనిపిస్తుంది నాకు తీసుకొని కూడా. శ్రీకాంత్ షాపింగ్ చేసుకుంటున్నాడు కదా అని చెప్పి నేను వచ్చి ఇక్కడ కూర్చున్నాను. నన్ను వెతుక్కుంటూ వచ్చాడు ఇక్కడికి. నేనేమో కిడ్స్ చైర్స్ ఉంటే అక్కడ కూర్చున్నాను, కాళ్ళు నొప్పులు వేస్తున్నాయని. వచ్చి కామెంట్ చేస్తూ ఉన్నాను నన్ను, కిడ్స్ చైర్లో కూర్చున్నాను ఏంటి అని. ఈ బ్యాగ్స్ చూసారా ఎంత బాగున్నాయో, క్యూట్ ఉన్నాయి కదా. 99 క్రోనాస్ పెట్టారు. యాక్చువల్లీ ఈ బ్యాగ్స్ డిసెంబర్లో నేను 50 క్రోన్స్కి చూశాను. సో అప్పుడు అంత తక్కువ ప్రైస్కి చూసి ఇప్పుడు ఇంత ఎక్కువ దానికి చూస్తే మనకు తీసుకోవాలనిపిస్తుందా, మనసు ఒప్పదు కదా. అందుకే అక్కడ పెట్టేశాను.
బిల్లు ఉంది బట్టలు దీని తర్వాతకి ఇంతకంటే దారుణమైన డ్రెస్సెస్ చూసాము, కానీ అక్కడ చాలామంది ఉండే అందుకే వీడియో తీయలేకపోయినాం. మాకు మాత్రం చాలా ఫన్నీగా ఉండే, చాలాసేపు నవ్వుకున్నాము కొన్ని డ్రెస్సెస్ని చూసి. అసలు అవి ఎలా వేసుకోవాలో కూడా నాకు అర్థం కాలేదు. ఏంటో మరి ఇక్కడ వీళ్ళు ఎలా వేసుకుంటారో ఏమో. అంటే ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి కల్చర్ వాళ్ళకు ఉంటుంది కదా, మనం కామెంట్ చేయొద్దు. బట్ మాకు చూసినప్పుడు చాలా ఫన్నీగా అనిపించింది కొంచెం. నేను ఇలాగే చూస్తున్నాను కానీ నాకైతే ఏమీ నచ్చట్లేవు. శ్రీకాంత్కి నచ్చినవేమో ప్రైస్ ఎక్కువ ఉంటున్నాయి, వద్దు అని చెప్తున్నాను నేను. సో తను చూసి వెళ్ళి బయట కూర్చున్నాడు. ఇంకా నేనే చేసుకుంటున్నా షాపింగ్. Three hours later. ఏమైంది? నచ్చలేదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇంత పెద్ద షాప్ లో ఏం నచ్చలేదా నీకు? నచ్చలేదు. నీకు డబ్బులు మిగులుతాయిలే. అయ్యో, మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. The next day later. అప్పటికే షాప్స్ క్లోజ్ చేసేసారు నిన్న. సో మళ్ళీ నన్ను నెక్స్ట్ డే తీసుకొచ్చాడు. కొన్ని గ్రాసరీస్ తీసుకోవడానికని వచ్చినప్పుడు మళ్ళీ తీసుకొచ్చాడు. ఇంకా వెళ్ళేసి ఏదో ఒకటి తీసుకుందామని చెప్పి వచ్చాను. ఈ షాప్ పేరు వచ్చేసి లీండెక్స్. ఇందులో కలెక్షన్ చాలా బాగుంటాయి, నాకు చాలా ఇష్టం. ఇందులో మంచి ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకుంటే ఇంకా బెటర్. ఫైనల్గా అయితే ఒక స్వెట్ షర్ట్ తీసేసుకొని వచ్చేసాను. ఇలా బయట సన్నీగా ఉంటే కాసేపు కూర్చున్నాము ఇద్దరం. ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాము. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. బేబీ బాయ్ చెప్పు. హలో, బాయ్ అన్న. పెళ్ళి చేసుకున్నాక ఎవరికైనా ఇలాంటివి తప్పవు కదండి, అంతే ఇంకా సర్దుకుపోవాలి. ఓకే బాయ్. ఇంటికి రాగానే ఫస్ట్ డ్రెస్ తీసి ట్రయల్ చేసి మీకు కూడా చూపిస్తాను అని వీడియో తీస్తున్నాను. ఓకే బడీస్, మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.